అవును నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నేను కన్నాలేసుకుని బతకాలా లేదండి. ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా అన్నా. తీసి చేయలేగింది ఎవరంటే ఏం చూపిస్తావా అంటే ఏం ఖాళీగా చూపించారు సార్. ఖాళీగా ఉంటే ఏం చూపించేస్తాను ఏం ఇచ్చేస్తాను 20,000 రూపాయలది 1000 రూపాయలు ఇందాక నాకు మరి తిట్టేవిట్రా. ఓహో కొట్టే ముందు మరి పెట్టరా చూపించరా మీరు ఎలా చేస్తున్నారంటే లేదండి బాగా రిలాక్స్ అవుదామని ఎలా తెలియదు చూపించుకే నేనే చూపించాను సార్. పాటలు వచ్చాను అడిగాను కొత్త పాత అడిగాను కొట్టనంటే పాడతాను సార్. నాకు అర్థం కాదు సార్. ఏమన్నా అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు సార్. సామంతము గల పతికి నాకు తెలియగలుగుతాను. చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు నీకండి ఆ బొక్కగాని గారు కొట్టాలంటే పెద్ద ఓ పాట పాడరా ఇప్పుడు గదలాగా ఏమొచ్చా నీకు ఎలా వస్తామో చెప్పుకున్నా నీకేమొచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ సినిమా షూటింగ్ అనుకుంటున్నావా
మరి ఆయన పక్కన పెట్టండి. నాగరాజు గారు చెప్పండి. మసక చీకటిలో మల్లె తోట వెనకాల బొక్క రా బొక్క నుండి వీక్ పోయేది కదా